ప్లాస్మా త్వచం నిర్మాణం విధులు సార్. ప్లాస్మా త్వచం నిర్మాణం మరియు విధులు ఫస్ట్ క్వశ్చన్ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్ గా చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఇలా ఈ క్వశ్చన్ వస్తే మీరు ఏం రాయాలి? ప్లాస్మా త్వచం అంటే ఏంటో రాయండి డెఫినేషన్. తర్వాత వచ్చేసి ప్లాస్మా త్వచం నిర్మాణాన్ని వివరించేటటువంటి నమూనాలు. అంటే మనకు ఏమేమి నమూనాలు చెప్పుకున్నాం? ప్లాస్మా త్వచాన్ని నిర్మాణాన్ని వివరించే నమూనాలు ప్రమాణ త్వచం చెప్పుకున్నాం. తర్వాత ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా చెప్పుకున్నాం. మిసెల్లార్ నమూనా చెప్పుకున్నాం కదా. అవునా? అవును సార్. ఓకే, ఈ అట్లీస్ట్ ఒక 3 రాయండి. ప్లాస్మా త్వచం అంటే ఏంటి, దాని గురించి కొంచెం మెన్షన్ చేయండి. తర్వాత వచ్చేసి ప్లాస్మా త్వచ నిర్మాణాన్ని వివరించే వివిధ రకాల నమూనాల గురించి రాయండి ఈ క్వశ్చన్ వస్తే. ఓకేనా? తర్వాత విధులు కూడా అడిగి ఉంటాడు కదా, విధులు కూడా అనుకున్నామా? ప్లాస్మా త్వచ నిర్మాణం మరియు విధులు, అంతేనా? సో విధులు కొన్ని మెన్షన్ చేయండి. ప్లాస్మా త్వచ నిర్మాణాన్ని వివరిస్తూ కొన్ని విధులు మెన్షన్ చేయండి. అప్పుడు మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. రెండో థింగ్ ఏంటంటే ప్రతి మోడల్కి అట్లీస్ట్ ఒక డయాగ్రామ్ వేయండి. అట్లీస్ట్ ఒక డయాగ్రామ్. అమ్మా నేను చెప్పింది అర్థమైందా? హలో, అర్థమైంది సార్. ఓకే, ఇంకో క్వశ్చన్ ఏం చెప్పుకున్నాం? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కి ఇంకో క్వశ్చన్ ఏం చెప్పాం ఫస్ట్ యూనిట్ లో? క్రోమోజోమ్ నిర్మాణం సార్. ఓకే, క్రోమోజోమ్ నిర్మాణం గురించి రాస్తూ దానికి సంబంధించిన డయాగ్రామ్ వేయండి. క్రోమోజోమ్ రకాలను కూడా మెన్షన్ చేయండి. క్రోమోజోమ్ రకాలు ఉన్నాయి. సెంట్రోమియర్ స్థానం ఆధారంగా మీ నిర్మాణంలోనే సెంట్రోమియర్ గురించి వస్తుంది కదా, సెంట్రోమియర్ గురించి వస్తుంది. అక్కడ వచ్చినప్పుడు అక్కడ మీకు సెంట్రోమియర్ స్థానం ఆధారంగా క్రోమోజోమ్ రకాలు ఉంది. అంటే మెటాసెంట్రిక్ క్రోమోజోమ్లు, సబ్ మెటాసెంట్రిక్ క్రోమోజోమ్లు, హ్యాక్రోసెంట్రిక్ క్రోమోజోమ్లు, టీలోసెంట్రిక్ క్రోమోజోమ్లు అని ఉంది కదా. సెంట్రోమియర్ స్థానం ఆధారంగా ఎగ్జాక్ట్ గా మధ్యలో ఉంటే దాన్ని మెటాసెంట్రిక్ క్రోమోజోమ్ అంటాం. చిన్న డయాగ్రామ్ వేయండి. చిన్న డయాగ్రామ్ జస్ట్ క్రోమోజోమ్ రిప్రజెంట్ చేస్తూ క్రోమోజోమ్ మధ్య భాగంలో సెంట్రోమియర్ వేసి దానికి ఇరువైపులా సమాన పొడవు ఉండే బాహువులు సింపుల్ గా వేసేయండి. అట్లానే సబ్ మెటాసెంట్రిక్, యాక్రోసెంట్రిక్, టీలోసెంట్రిక్ డయాగ్రామ్స్ కూడా వేసేయండి. తర్వాత ఆ క్రోమోజోమ్ సంబంధించిన నిర్మాణాన్ని అంతా వివరించిన తర్వాత బ్రీఫ్ గా విధుల గురించి కూడా రాయండి. ఎందుకంటే మీకు ఇప్పుడు వచ్చేటటువంటిది కోవిడ్ మోడల్ కాబట్టి, COVID-19 ఎగ్జామ్ పేపర్ కాబట్టి మీకు ఓపెన్ చాయిసే ఉంటుంది కదా. షార్ట్ క్వశ్చన్స్ ఉండవు, 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉండవు. మీకు 6 క్వశ్చన్స్ ఇస్తారు. 6 క్వశ్చన్స్ లో 3 రాయమంటారు. 320 is 60 మార్క్స్. మీకు 60 మార్క్సే కదా పేపర్. మోడల్ పేపర్ చెప్పింటాను కదా. సో 60 మార్క్స్ మీకు. సో 3 క్వశ్చన్లు 320 is 60 కాబట్టి డీటెయిల్డ్ గా రాయడం అనేది ఇంపార్టెంట్. మీకు 2 hours టైం ఉంటుంది. ఒక్క క్వశ్చన్ కి ½ an hour పెట్టుకోండి. ½ an hour పెట్టుకున్నా కూడా ఇంకొక ½ an hour రిమైనింగ్ టైం ఉంటుంది. సో ఏదైనా క్వశ్చన్ లో ఇంకా ఎక్స్ట్రా మెన్షన్ చేయాలనుకున్నప్పుడు ఆ టైం అట్లా మేనేజ్ చేసుకోండి. సో అది ఇంకో క్వశ్చన్. మరో క్వశ్చన్ ఏం చెప్పాం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద? డిఎన్ఏ నిర్మాణం విధులు. ఓకే, ఇక్కడ మీరు ఏం రాయాలి అంటే ఈ క్వశ్చన్ వస్తే ఒకవేళ వాట్సన్ క్రిక్ ప్రతిపాదించినటువంటి డిఎన్ఏ నిర్మాణం రాయండి. వాట్సన్ క్రిక్ ప్రతిపాదించిన డిఎన్ఏ నిర్మాణాన్ని రాయండి. దానికి సంబంధించినటువంటి డయాగ్రామ్ వేయండి. తర్వాత విధులకు సంబంధించి మీరు ఆటోకేటాలిసిస్, హెటిరోకేటాలిసిస్ అని ఉంది కదా. ఆటోకేటాలిసిస్,
హెటిరోకెటాలిసిస్. ఈ రెండు మెన్షన్ చేసి సరిపోతుంది. వీటి గురించి పెద్దగా ఏముండదు, బ్రీఫ్ గానే ఉంటుంది. ఇప్పుడు ఆటోకెటాలిసిస్ అంటే ఏంటంటే ఒక మాతృ డిఎన్ఏ నుంచి రెండు పిల్ల డిఎన్ఏలు ఏర్పడడాన్ని ఆటోకెటాలిసిస్ అంటాం. అది అర్ధ సంరక్షక ప్రతికృతి విధానం ద్వారా జరుగుతుంది. అది సింపుల్ గా మెన్షన్ చేసేసి, సో అది ఒక చిన్న రిప్రజెంటేషన్ ఏదైనా ఈక్వేషన్ లాగా ఉంటే వేయండి. తర్వాత హెటిరోకెటాలిసిస్. సో ఇక్కడ ఏంటంటే డిఎన్ఏ మీద ఉన్న సమాచారం ఆధారంగా ఎంఆర్ఎన్ఏ ఏర్పడుతుంది. ఎంఆర్ఎన్ఏ మీద ఉన్న సమాచారం ఆధారంగా ప్రోటీన్ సంశ్లేషణ జరుగుతుంది. దీన్ని హెటిరోకెటాలిసిస్ అంటారు. డిఎన్ఏ యారో మార్క్ పెట్టి ఎంఆర్ఎన్ఏ రాయండి. ఎంఆర్ఎన్ఏ నుంచి యారో మార్క్ పెట్టేసి ప్రోటీన్ రాయండి. ఫస్ట్ యారో మీద ఏం రాయాలి? అనులేఖనం రాయాలి. ఇంకో యారో మీద ఏం రాయాలి? అనువాదం రాయాలి. జస్ట్ సింపుల్ ఒక ఈక్వేషన్ లాగా ఇవ్వండి. మీరు ఎంత ఎఫెక్టివ్ గా ప్రజెంట్ చేస్తే అంత మంచి మార్క్స్ పడతాయి. డిఎన్ఏ యారో మార్క్ పెట్టండి, ఎంఆర్ఎన్ఏ నుంచి యారో మార్క్ పెట్టి ప్రోటీన్ రాయండి. ఈ రెండు యారోల మీద ఫస్ట్ యారో మీద అనులేఖనం రాయండి, తర్వాత యారో మీద అనువాదం రాయండి. ఇది హెటిరోకెటాలిసిస్. ఈ రెండు మెన్షన్ చేస్తే సరిపోతుంది, ఫుల్ మార్క్స్ వస్తాయి. వాట్సన్ క్రిక్ ప్రతిపాదించినటువంటి డిఎన్ఏ నమూనా మరియు ఇంకేం రాయాలి? విధులు రాయాలి. డయాగ్రామ్ వేయాలమ్మా కంపల్సరీగా. డిఎన్ఏ మీకు నేను లెసన్ చెప్పేటప్పుడు క్లియర్ గా మీకు ఒక డయాగ్రామ్ చూపించాను నేను పీపీటీలో. మీ బుక్ లో కూడా ఉంటుంది, కంపల్సరీగా ఉంటుంది. ఇంకా ఏం క్వశ్చన్ చెప్పాము దీంట్లో? ఇంపార్టెంట్ క్వశ్చన్ల కింద ఏం చదవమన్నాం? 3 వచ్చాయా 4 వచ్చాయా? కేంద్రకేతర జీనోములు, సిపిడిఎన్ఏ, ఎంటిడిఎన్ఏ. వెరీ గుడ్, వెరీ గుడ్. కేంద్రకేతర జీనోమ్లో ఈ క్వశ్చన్ వస్తే మీరు ఏం రాయాలి అంటే, హరిత రేణువులో ఉండే డిఎన్ఏ దాన్ని క్లోరోప్లాస్ట్ డిఎన్ఏ అంటారు, లేదా సిపిడిఎన్ఏ అంటారు. అదేవిధంగా మైటోకాండ్రియాలో ఉండే డిఎన్ఏ ఎంటిడిఎన్ఏ అంటారు. ఈ రెండు డిఎన్ఏలు హరితరేణు డిఎన్ఏ లేదా సిపిడిఎన్ఏ సింపుల్ గానే ఉంటుందమ్మా, ఏం లేదు. ఆ గుండ్రగా ఉంటుంది, దాని మీద ఏమేమి జన్యువులు ఉంటాయి, ఒక్కొక్క జన్యువు ఏం పనిచేస్తుంది అనేది రాస్తే సరిపోతుంది. సైజ్ ఎంత, క్లోరోప్లాస్ట్ డిఎన్ఏ పరిమాణం ఎన్ని కేబీలు ఉంటుంది, అదేవిధంగా మైటోకాండ్రియల్ డిఎన్ఏ పరిమాణం ఎంత ఉంటుంది, ఎంత సైజ్ ఉంటుంది, అవి మీరు మెన్షన్ చేస్తే సరిపోతుంది. వీలైతే ప్లాస్మిడ్ గురించి కూడా మెన్షన్ చేయండి. ప్లాస్మిడ్ కూడా కేంద్రకేతర జీనోమ్, బ్యాక్టీరియాలో ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం చెప్పుకున్న ఇంపార్టెంట్ క్వశ్చన్లు అన్నీ చదవండి. అన్నీ చదివితే అందులో అట్లీస్ట్ మీకు కలుస్తాయి, కొన్నైనా కలుస్తాయి, మీరు మంచిగా ఎగ్జామ్ రాయొచ్చు. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేయండి. ఇంకా మిగతా క్వశ్చన్స్ చదవడానికి ఇప్పుడు టైం లేదు కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రివిజన్ చేయండి. ఇది ఫస్ట్ యూనిట్ కి సంబంధించి అమ్మా. నెక్స్ట్ సెకండ్ యూనిట్ కి వెళ్దాం. సెకండ్ యూనిట్ లో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద చెప్పుకున్న క్వశ్చన్ లో ఒకళ్ళు చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ సమవిభజన. సమవిభజన అంటే ఏంటి? డెఫినేషన్ రాయండి. అంటే ఒక మాతృకణం విభజన చెంది రెండు పిల్ల కణాలను ఏర్పరిచేటటువంటి విభజనని సమవిభజన అంటారు. ఇది సాధారణంగా శాఖీయ కణాల్లో జరుగుతుంది కాబట్టి దీన్ని శాఖీయ విభజన అంటారు. ఏర్పడ్డటువంటి రెండు పిల్ల కణాలు కూడా అన్ని అంశాలలో తల్లి కణాన్ని పోలి ఉంటాయి, సమంగా ఉంటాయి, అందుకనే దీన్ని సమవిభజన అంటాం. శాఖీయ కణాల్లో జరుగుతుంది కాబట్టి శారీరక విభజన అంటాం, లేదా సమరూప విభజన అని కూడా అంటారు. ఎందుకంటే పిల్ల కణాలు అన్ని విధాలుగా అన్ని అంశాలలో తల్లి కణాన్ని పోలి ఉంటాయి కాబట్టి. ఇది మెన్షన్ చేసిన తర్వాత సమవిభజనలో దశలు, ప్రథమ దశ, మధ్యస్థ దశ, చలన దశ, అంత్య దశ, ఒక్కొక్క దాని గురించి వివరిస్తూ దానికి సంబంధించిన డయాగ్రామ్ వేయండి. తర్వాత ప్రాముఖ్యత కూడా మెన్షన్ చేయండి అమ్మా. వాళ్ళు అడిగినా అడగకపోయినా ప్రాముఖ్యత కూడా మెన్షన్ చేయాలి. సమవిభజనకు ఉండేటటువంటి ప్రాముఖ్యత ఏమిటి అనేది మెన్షన్ చేయాలి. ఇలా రాస్తే మీకు, ఈ పాయింట్లుగా రాస్తే మీకు మంచి మార్క్స్ పడతాయి. డయాగ్రామ్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. డయాగ్రామ్స్ వేయకుండా మీరు రాయొద్దు. ఎందుకంటే ఒక 20 మార్క్స్ క్వశ్చన్ ఉందమ్మా అంటే దాదాపుగా 15 మార్క్స్ మీరు రాసిన ఆన్సర్ కి ఇస్తారు, 5 మార్క్స్ డయాగ్రామ్ కి ఇస్తారు. సో మీరు ఆన్సర్ బాగా రాశారు, డయాగ్రామ్ వేయలేదు, ఏమవుతుంది?
ఏం జరుగుతుందమ్మా? 5 మార్క్స్ పోతాయి. 5 మార్క్స్ పోతాయి, నష్టపోతారు కదా. అట్లా నష్టపోకుండా ఉండాలంటే డయాగ్రామ్ కంపల్సరీగా మెన్షన్ చేయండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్, క్షేకరణ విభజన చెప్పానా? చెప్పారు సార్. ఓకే, క్షేకరణ విభజన కూడా, క్షేకరణ విభజన అంటే డెఫినేషన్ రాయండి. క్షేకరణ విభజన సాధారణంగా ప్రత్యుత్పత్తి కణాల్లో జరుగుతుంది. మాతృకణం నుంచి 4 పిల్ల కణాలు ఏర్పడతాయి. ఈ 4 పిల్ల కణాల్లో కూడా ఏంటంటే క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గించబడి ఉంటుంది. మాతృకణంలోని క్రోమోజోముల సంఖ్యకు పిల్ల కణాల్లోని క్రోమోజోముల సంఖ్య సగం ఉంటుంది. అందుకనే దీన్ని క్షయకరణ, క్షయం చెందింది, క్రోమోజోముల సంఖ్యలో క్షయం జరిగింది, అందుకనే దీన్ని క్షేకరణ విభజన అంటారు. తర్వాత ఏర్పడ్డ పిల్ల కణాలు తల్లి కణాన్ని పోలి ఉండట్లేదు కాబట్టి దీన్ని భిన్న రూప విభజన అంటారు, భిన్న రూప విభజన అని కూడా అంటారు. తర్వాత క్షేకరణ విభజనలో ప్రధానంగా మనం 2 దశలుగా చెప్పుకుంటాం. క్షేకరణ విభజన 1, క్షేకరణ విభజన 2. క్షేకరణ విభజన 1లో మళ్ళీ 4 దశలు ఉంటాయి. క్షేకరణ విభజన 2లో కూడా 4 దశలు ఉంటాయి. క్షేకరణ విభజన 1లో ప్రథమ దశ 1, మధ్యస్థ దశ 1, చలన దశ 1, అంత్య దశ 1. క్షేకరణ విభజన 2లో క్షేకరణ విభజన ప్రథమ దశ 2, మధ్యస్థ దశ 2, చలన దశ 2. అయితే మీరు క్షేకరణ విభజన 1 గురించి డీటెయిల్డ్ గా రాయాలి. క్షేకరణ విభజన 2 గురించి రాయగలిగితే టైం ఉంటే రాయండి, లేకపోతే బ్రీఫ్ గా రాసుకుంటూ వెళ్ళిపోండి. ఎందుకంటే క్షేకరణ విభజన 2 అనేది సంవిభజనను పోలి ఉంటుంది. క్షేకరణ విభజన 2 అనేది సంవిభజనను పోలి ఉంటుంది. సో అక్కడ ఏం చేయొచ్చు అంటే మీరు క్షేకరణ విభజన ప్రథమ దశ గురించి సింపుల్ గా 1-2 పాయింట్ రాసేయండి. అట్లనే మధ్యస్థ దశ గురించి 1-2 పాయింట్ రాసేయండి. చలన దశ గురించి 1-2 పాయింట్ రాసేయండి. అంత్య దశ గురించి 1-2 పాయింట్ రాసేయండి. డయాగ్రామ్స్ అన్ని ఒక చోటనే వేయండి మీరు. క్షేకరణ విభజన 1, క్షేకరణ విభజన 2కు సంబంధించిన డయాగ్రామ్స్ అన్ని ఒక్క దగ్గరే వేయండి, ఒక పేజీలో వేసేయండి. తర్వాత ప్రాముఖ్యత కూడా మెన్షన్ చేయండి. 20 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి మనం కొంచెం వాస్ట్ గానే రాయాల్సి ఉంటుంది. బ్రీఫ్ గా రాసిన మార్క్స్ కట్ అవుతాయి. డయాగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏం చెప్పుకున్నా తల్లి? మెండల్ అనువంశిక, ఈ యూనిట్ లో ఇంకేం? మెండల్ అనువంశిక సూత్రాలను గురించి వివరించండి అనొచ్చు, లేదా మెండలిజం గురించి వివరించండి అనొచ్చు, ఏదన్నా ఒకటే. ఇక్కడ మెండల్ అనువంశిక సూత్రాల గురించి వివరించాలనుకుంటే ఫస్ట్ బ్రీఫ్ గా మెండల్ ఎవరు, ఆయన ఏ దేశానికి చెందినోడు అనేది కొంచెం ఇంట్రడక్షన్ రాయండి. ఆయన మొట్టమొదటిసారిగా సంకరణ ప్రయోగాలు చేసి ఆ అనువంశిక సూత్రాలను ప్రవేశపెట్టాడు కాబట్టి ఆయన్ని జన్యుశాస్త్ర పితామహుడుగా పరిగణిస్తారు. ఇది కొంచెం మెన్షన్ చేయండి. తర్వాత మెండల్ చేసిన సంకరణ ప్రయోగాలు, ఏక సంకరణం అని రాయండి. ఫస్ట్ ఏక సంకరణం అంటే ఏంటి, ఏక సంకరణం సంకరణ ప్రయోగం ఉంది కదా, దాన్ని పన్నెట్ స్క్వేర్ లో చూపిస్తాం కదా మనం. పొడవు పొట్టి మొక్కల మధ్య సంకరణం చేస్తామని చూపిస్తాం కదా పన్నెట్ స్క్వేర్స్. పన్నెట్ స్క్వేర్ వేయండి. అమ్మా వింటున్నారా? వింటున్నాం సార్. పన్నెట్ స్క్వేర్ వేయండి. పొడవు పొట్టి మొక్కల మధ్య సంకరణం చేస్తారు కదా, క్యాపిటల్ టీ ఇంటూ స్మాల్ టీ. దాని నుంచి క్యాపిటల్ టీ ఉన్నటువంటి ఆ మొక్క నుంచి ఓన్లీ సంయోగ బీజాలు ఏర్పడతాయి, క్యాపిటల్ టీనే కలిగి ఉంటాయి. స్మాల్ టీ నుంచి స్మాల్ టీ సంయోగ బీజాలు వస్తాయి. రెండింటి కలయిక వల్ల ఎఫ్ అంతరం వస్తుంది, క్యాపిటల్ టీ స్మాల్ టీ వస్తుంది అని ఎఫ్ అంతరం అని మెన్షన్ చేయండి. ఎఫ్ అంతరం దృశ్య రూపాన్ని కూడా మెన్షన్ చేసి కింద F1 ఇంటూ F1 అనేసి క్యాపిటల్ టీ స్మాల్ టీ ఇంటూ క్యాపిటల్ టీ స్మాల్ టీ వేసి దానికి పన్నెట్ స్క్వేర్లు వేయండి. వేసేసి కింద దృశ్య రూప నిష్పత్తి ఏంటి, జన్యు రూప నిష్పత్తి ఏంటి రాయండి. ఓకే, అది రాసిన తర్వాత ఏక సంకరణం గురించి వివరించారు మీరు, దానికి సంబంధించిన సూత్రాలు రాయండి. దానికి సంబంధించిన సూత్రాలు అంటే మీకు బహిర్గత సూత్రం ప్రవేశపెట్టాడు, ఇంకొకటి అలీనత సూత్రం ప్రవేశపెట్టాడు. ఈ 2 సూత్రాల గురించి ఏక సంకరణ ప్రయోగ ఫలితాల ఆధారంగా మెండల్ ప్రవేశపెట్టిన సూత్రాలు, 1 బహిర్గత సూత్రము, 2 అలీనత సూత్రం. సో బహిర్గత సూత్రం అంటే ఏం లేదమ్మా, మనం విరుద్ధ స్వభావం గల ఒక జత లక్షణాలను తీసుకొని సంకరణం చేసినప్పుడు అందులో ఒక లక్షణం ఎఫ్ అంతరంలో కనిపిస్తుంది, మరొక లక్షణం కనిపించకుండా పోతుంది. ఎఫ్ అంతరంలో కనిపించినటువంటి లక్షణాన్ని బహిర్గత లక్షణం అంటారు. ఈ దృగ్విషయాన్ని లేదా ఈ సూత్రాన్ని బహిర్గత సూత్రం అంటారు.
అంతే, సింపుల్. అలెనత సూత్రం గురించి కూడా రాయండి. విరుద్ధ స్వభావాలను వ్యక్తపరిచే యుగ్మ వికల్పక జన్యువులు ఒక తరం పాటు కలిసి ఉన్నప్పటికీ అవి మిక్స్ అవ్వకుండా, కలగాపులగం అవ్వకుండా సంయోగ బీజాలు ఏర్పడేటటువంటి సమయంలో వేర్వేరు సంయోగ బీజాలకి చేరుతాయి. క్యాపిటల్ టీ ఒక సంయోగ బీజంలోకి పోతుంది, స్మాల్ టీ ఇంకొక సంయోగ బీజంలోకి పోతుంది. అలా చూస్తే సంయోగ బీజాలు స్వచ్ఛంగా ఉంటాయి. అందుకనే అలెనత సూత్రానికి ఇంకొక పేరు కూడా ఉంది కదా, సంయోగ బీజాల స్వచ్ఛత సిద్ధాంతం అని కూడా అంటారు. ఇది ఏక సంకరణం గురించి వివరించి దాని సూత్రాలు రాయండి. అదైపోయినాక ద్విసంకరణం గురించి రాయండి, పన్నెట్ స్క్వేర్ లో వేయండి. పసుపు బీజ దళాలు, గుండ్రని విత్తనాల గురించి మనం చెప్పుకున్నాం. పసుపు బీజ దళాలు, గుండ్రని విత్తనాల గురించి చెప్పుకున్నాం. దానికి సంబంధించినటువంటి పన్నెట్ స్క్వేర్ వేయండి. కింద ఒక్క నిమిషం అమ్మా, ఫోన్ వస్తుంది, ఆఫ్ చేసి వస్తాను. ఒక్క నిమిషం. ఓకే, ఆఫ్ అయిపోయింది. ఇకపోతే పన్నెట్ స్క్వేర్ లో వేసిన తర్వాత దృశ్య రూప నిష్పత్తి, జన్యు రూప నిష్పత్తులు మెన్షన్ చేసిన తర్వాత ద్విసంకరణ ప్రయోగ ఫలిత ఆధారంగా ఒక సూత్రాన్ని ప్రవేశపెట్టాడు. స్వతంత్ర జన్యు వ్యూహన సూత్రము. స్వతంత్ర జన్యు వ్యూహన సూత్రం. ఇక్కడ ద్విసంకరణంలో 2 జతల లక్షణాలు పరిగణలోకి తీసుకుంటాడు. అది మీకు తెలుసు, మనం చెప్పుకున్నాం కూడా. బీజదళాల రంగు, విత్తనం యొక్క ఆకారం. సో ఇక్కడ ఒక లక్షణం యొక్క అనువంశికతకు మరొక లక్షణం యొక్క అనువంశికతతో సంబంధం లేదు. బీజదళాల రంగు యొక్క అనువంశికతకు, విత్తనం యొక్క ఆకారం యొక్క అనువంశికతకు సంబంధం లేదు. దేనికదే స్వతంత్రంగా అనువంశికత చెందుతాయి. అందువల్లనే F2 తరంలో కొత్త దృశ్య రూపాలు వస్తాయి. F2 తరంలో కొత్త దృశ్య రూపాలు వస్తాయని చెప్పాడు. దీన్ని స్వతంత్ర జన్యు వ్యూహన సిద్ధాంతము అని మెండల్ అన్నాడు. ఇలా రాస్తే మీకు 20కి 20 మార్క్స్ వస్తాయి. అమ్మ అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, మెండల్ గురించి కొంచెం బ్రీఫ్ గా రాయండి, ఒక చిన్న పారాగ్రాఫ్ రాయండి. తర్వాత మెండల్ సంకరణ ప్రయోగాలు, ఏక సంకరణం అని పెట్టండి. ఏక సంకరణం అంటే ఏంటో డెఫినేషన్ రాయండి. ఆయన చేసిన ప్రయోగం రాయండి. కింద పన్నెట్ స్క్వేర్ వేయండి. పొడవు మొక్క ఇంటూ పొట్టి మొక్క. పొడవు మొక్క జన్యు రూపం క్యాపిటల్ టీ, పొట్టి మొక్క జన్యు రూపం స్మాల్ టీ. పొడవు మొక్క నుంచి ఏర్పడే సంయోగ బీజాల్లో క్యాపిటల్ టీ ఉన్నటువంటి సంయోగ బీజాలు ఏర్పడతాయి. పొట్టి మొక్క నుంచి ఏర్పడేటువంటి పరీక్ష సంకరీకరణం, పచ్చ సంకరణం మెన్షన్ చేయాలా సార్? అది కూడా మెన్షన్ చేయండి. ఇప్పుడు ద్విసంకరణం అయిపోయిన తర్వాత పచ్చ సంకరణం రాయండి ఫస్ట్, తర్వాత పరీక్షా సంకరణం రాయండి. ఆ ఏక సంకరణానికి సంబంధించినవే వేయండి పన్నెట్ స్క్వేర్స్. సింపుల్ గా అయిపోతుంది, ద్విసంకరణం అవసరం లేదు. ఓకేనా? పరీక్షా సంకరణం, పచ్చ సంకరణం రాసేటప్పుడు ఏక సంకరణకు సంబంధించిన రిజల్ట్స్ రాస్తే సరిపోతుంది లాస్ట్ లో. ఇది మెండలిజం కి సంబంధించి ఈ 3 క్వశ్చన్స్. ఇంకో క్వశ్చన్ ఏం చెప్పాను దీంట్లో? ఇంకేం క్వశ్చన్ ఇచ్చాము ఇంపార్టెంట్? సహలగ్నత సార్. లింకేజ్, సహలగ్నత. సహలగ్నత అంటే ఏంటి? సహలగ్నత యాంత్రికం ఎట్లా ఉంటుంది, సహలగ్నత యొక్క ప్రాముఖ్యత రాయాలి. దానికి సంబంధించి మీకు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఉంటుంది, అది రాయండి. మీరు మీకు చెప్పిన రోజు, ఆ లెసన్ చెప్పిన రోజు చాలా మంది అటెండ్ అవునట్టున్నారు, సహలగ్నత చెప్పిన రోజు. సో అది, ఇవి సెకండ్ యూనిట్ కి సంబంధించి. ఇంకా థర్డ్ యూనిట్ కి సంబంధించి ఏం క్వశ్చన్స్ చెప్పుకున్నాం ఇంపార్టెంట్? ఏం చదవమని చెప్పాను? ఉత్పరివర్తనాలు ఉత్పరివర్తనాలు మీద ఒక వ్యాసం రాయండి అని అడగొచ్చు. సో ఉత్పరివర్తనాలు అంటే నిర్వచనం రాయండి, ఉత్పరివర్తన రకాలు రాయండి. ఉత్పరివర్తన రకాలు అంటే ప్రేరిత ఉత్పరివర్తనాలు, తర్వాత సహజ ఉత్పరివర్తనాలు, ప్రేరిత ఉత్పరివర్తనాలు రాయండి. ఏది ఇవి ఉత్పరివర్తనాలు ఏర్పడే విధానం బేస్ చేసుకోండి. తర్వాత ఉత్పరివర్తన రకాలలో మనకు ఇవి కూడా ఉన్నాయి, క్రోమోజోమ్ విపతనాలు,
ఉంది కదా, సంఖ్యా సంబంధం. జన్యు ఉత్పరివర్తనాలు. క్రోమోజోముల్లో మళ్ళీ ఆ నిర్మాణ సంబంధమైనటువంటి మార్పులు, సంఖ్యా సంబంధమైన మార్పులు ఉన్నాయి కదా, అవును సార్. అంతేనా? సంఖ్యా సంబంధమైన మార్పులు, నిర్మాణ సంబంధమైన మార్పులు. ఇక్కడ మీకు ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఒక్కోసారి ఉత్పరివర్తనాల మీద వ్యాసం రాయమని అడగొచ్చు. కొన్ని సమయాల్లో ఏం చేస్తారంటే సంఖ్యా సంబంధ మార్పులపైన వ్యాసం రాయమనొచ్చు. క్రోమోజోమ్ సంఖ్యా సంబంధ మార్పుల గురించి రాయండి, అది కూడా ఇచ్చినట్టున్నాను కదా. ఇవ్వలేదు సార్. సార్ ఇచ్చారు. అది కూడా ఉంది, ఇచ్చినట్టున్నాను. సో ఎట్లాగో మీరు ఈ క్వశ్చన్స్ అవుతారు కదమ్మా అంత డీటెయిల్డ్ గా. సో మీరు ఈ ఉత్పరివర్తనాల గురించి సాధారణంగా వ్యాసం రాయమన్నప్పుడు కొంచెం అన్నిటి గురించి డీటెయిల్ గా కాకుండా బ్రీఫ్ గా రాసుకుంటూ వెళ్ళండి. డీటెయిల్డ్ గా రాసే టైం సరిపోదు మీకు, కొంచెం బ్రీఫ్ గా రాయండి. అదే సంఖ్యా సంబంధమైన మార్పుల గురించి రాయండి అన్నప్పుడు మాత్రం దానికి సంబంధించిన అంశాలు మాత్రం డీటెయిల్డ్ గా రాయండి. ఓన్లీ ఒకసారి క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే క్రోమోజోమ్ సంఖ్యా సంబంధ మార్పులను గురించి వివరంగా రాయండి అన్నప్పుడు మాత్రం దానికి సంబంధించిన ఆన్సర్ ని మాత్రం డీటెయిల్డ్ గా రాయాలి. అంటే మనకు ఉన్నాయి కదా సమస్థితికాలు, విషమస్థితికాలు అని ఉంది కదా, దాంట్లో కూడా యూప్లాయిడ్స్, ఎన్యూప్లాయిడ్స్ అని చెప్పుకుంటాం మనం ఇంగ్లీష్ లో. ఎన్యూప్లాయిడ్స్ లోకి వచ్చినప్పుడు ఎన్యూప్లాయిడ్స్ వచ్చినప్పుడు మీకు మనం చెప్పుకున్నాం, అంటే క్రోమోజోమ్ల యొక్క సంఖ్యలో మార్పు, అంటే విడి క్రోమోజోమ్ల సంఖ్యలో మార్పు జరుగుతుంది కదా. మోనోజోమిక్లు, ట్రైజోమిక్లు, మోనోజోమిక్లు, నల్లిజోమిక్లు, ట్రైజోమిక్లు, టెట్రాజోమ్. అంటే క్రోమోజోములు ఉన్న క్రోమోజోమ్ నుంచి ఒక క్రోమోజోమ్ సంఖ్య తగ్గొచ్చు లేదా ఎక్కువ అవ్వచ్చు, యాడ్ అవ్వచ్చు కదా. మోనోజోమిక్లు, నల్లిజోమిక్లు మనం 2n-1, 2n-2 అని చెప్పుకుంటాం. అదేవిధంగా ట్రైజోమిక్లు 2n+1, టెట్రాజోమిక్లు 2n+2 కదా. ఇవి విషమ స్థితికాల కింద వస్తాయమ్మా. అదే సమస్థితికాల కింద ఏంటి అంటే క్రోమోజోమ్ల జట్లలో మార్పు జరుగుతుంది. జట్లనే ఒక జట్టు ఎక్స్ట్రా యాడ్ అవ్వచ్చు లేదా ఒక జట్టు లేకుండా కోల్పోవచ్చు. క్రోమోజోమ్ జట్లలో మార్పు జరిగితే దాన్ని సమస్థితికాలు అంటాం. విడి క్రోమోజోముల సంఖ్యలో మార్పు జరిగితే దాన్ని విషమ స్థితికాలు అంటాం. సో అట్లా వాటిలో టైప్స్ ఉన్నాయి, అవి డీటెయిల్డ్ గా మెన్షన్ చేయండి. ఒకవేళ క్రోమోజోము సంఖ్యా సంబంధ మార్పులు మాత్రమే అడిగితే డీటెయిల్డ్ గా రాయాలి. అదే మీకు ఉత్పరివర్తనాల గురించి వ్యాసం రాయమంటే జనరల్ గా డెఫినేషన్ రాయండి, ఉత్పరివర్తనాల రకాలు, సహజ ఉత్పరివర్తనాలు, ప్రేరిత ఉత్పరివర్తనాల గురించి రాయండి. తర్వాత ఉత్పరివర్తనాలు జరిగే విధానం బేస్ చేసుకొని క్రోమోజోములలో తేడా వల్ల ఉత్పరివర్తనాలు జరగవచ్చు, జన్యువులలో మార్పుల వల్ల ఉత్పరివర్తనాలు జరగవచ్చు. వాటి గురించి ఒక్కొక్క దాని గురించి బ్రీఫ్ గా మెన్షన్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఇది ఉత్పరివర్తనాలకు సంబంధించి. ఇంకో క్వశ్చన్ ఏం చెప్పామమ్మా, ఇంపార్టెంట్ కింద వినిమయం సార్. అది సెకండ్ యూనిట్ లో కదా గీత, వినిమయం లేదు. అనులేఖనం జరిగే విధానం. కేంద్రక పూర్వజీవుల్లో అనులేఖనం జరిగే విధానం, అది కూడా చెప్పాను డీటెయిల్డ్ గా. నేను మీకు మంచి వివరణతో చెప్పాను, మరి ఎంతమంది విన్నారో నాకు ఐడియా లేదు. ఆ క్లాస్ 5th సెమిస్టర్ లో. సో మనకు అనులేఖనం గురించి మీకు ఆల్రెడీ జువాలజీలో కూడా వచ్చింది, మనం ఇక్కడ 4th సెమిస్టర్ లో వచ్చింది, 5th సెమిస్టర్ లో కూడా చెప్పుకున్నాం. సో అనులేఖనంలో మనకు దశల గురించి డీటెయిల్డ్ గా చెప్పుకున్నాం. అనులేఖనం అంటే ఏంటో చెప్పుకున్నాం. అనులేఖనానికి కావలసినటువంటి కారకాలు ఏంటో కూడా చెప్పుకున్నాం. అనులేఖనంలో డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ ఏర్పడడం అనులేఖనం అంటే, సింపుల్ గా చెప్పాలంటే. కేంద్రక పూర్వజీవుల్లో నిజ కేంద్రక జీవుల్లో అయినా డిఎన్ఏ
నుంచి mRNA ఏర్పడడం. సో దాంట్లో మనకు దశలు ఉంటాయి. DNA ముందు 2 పోచలు వేరవుతాయి. DNA 2 పోచలు వేరైన తర్వాత RNA పాలిమరేజ్ ఎంజైమ్ పోయి DNAలో ప్రతి సంకేత పోచకు అంటుకుంటుంది. దాని నుంచి RNA మూవ్ అవుతూ వెళ్తుంది. ఆ DNA ప్రతి సంకేత పోచ మీద ఇట్లా ముందుకు కదులుతూ ఉంది. DNA మీద ఉన్నటువంటి న్యూక్లియోటైడ్స్ కి సంపూరకంగా ఉండేటటువంటి ఫ్రీ న్యూక్లియోటైడ్స్ వచ్చి ఒకదానికొకటి కలుపుకుంటూ వెళ్ళిపోవడం వల్ల మనకు mRNA అనేది ఏర్పడుతుంది. సో mRNA ఏర్పడడం అనేది ఈ ఒక ప్రొసీజర్ లో జరుగుతుంది. మీకు డైరెక్షన్స్ కూడా నేను క్లియర్ గా చెప్పాను, అది బాగా చదవండి. కేంద్రక పూర్వజీవులకు నిజ కేంద్ర జీవులకు కొంత తేడా ఉంటుందమ్మా. అనులేఖనంలో కొంత తేడా ఉంటుంది. ఇక్కడ మనకు కేంద్రక పూర్వజీవులు ఇచ్చాడు కాబట్టి కేంద్రక పూర్వజీవులకు సంబంధించింది మాత్రమే చదవండి. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? లాకోపెరాన్ సార్. లాకోపెరాన్. లాక్టోజ్ మెటబాలిజం ఎట్లా నియంత్రించబడుతుంది అనేది మనం దీంట్లో చెప్పుకున్నాం. లాక్టోజ్ అనేటటువంటి షుగర్ మెటబాలిజం గురించి చెప్పుకున్నాం. ఇక్కడ ఏ జన్యువులు ఉంటాయి? లాకోపెరాన్ లో ఉండేటటువంటి జన్యువులు ఏమున్నాయి? ప్రమోటార్ జీన్, ఆపరేటార్ జీన్, రెగ్యులేటర్ జీన్, స్ట్రక్చరల్ జీన్స్ అని చెప్పుకున్నాం. నిర్మాణాత్మక జన్యువులు XYZ అనే నిర్మాణాత్మక జన్యువులు ఉంటాయి. సో ఈ XYZ అనేటటువంటి నిర్మాణాత్మక జన్యువులు mRNA ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి ఇవి ముందున్నటువంటి ప్రమోటార్, ఆపరేటర్, రెగ్యులేటర్ జీన్స్ ఆధీనంలో పనిచేస్తాయి. సో ఈ జన్యువుల చర్య ఈ ముందున్నటువంటి జన్యువుల చేత ఎట్లా నియంత్రించబడుతుంది అనేది మీకు డీటెయిల్డ్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అది మీరు రాస్తే సరిపోతుంది. దానికి సింపుల్ డయాగ్రామ్ ఉంటుంది. ఆ డయాగ్రామ్ వేస్తే బాగుంటుంది. మీకు క్లియర్ గా నేను చెప్పాను కూడా దానికి సంబంధించి విత్ యానిమేషన్ తో చెప్పాను. సో ఇవి మనం అనుకున్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి టైం చాలా తక్కువ కాబట్టి వేరే క్వశ్చన్స్ చదవకండి, మనం చెప్పినటువంటి క్వశ్చన్స్ చదవండి. అయితే ఇక్కడ మీకు షార్ట్ క్వశ్చన్స్ ఉండవు, ఓన్లీ లాంగ్ క్వశ్చన్స్ ఉంటాయి. లాంగ్ క్వశ్చన్స్ కూడా 20 మార్క్స్. 6 క్వశ్చన్లు ఇస్తారు, అందులో 3 రాయమంటారు. మీరు ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ కాదు, ఓపెన్ చాయిసే ఉంటుంది నాకు తెలిసినంత వరకు కదా అమ్మ. లాస్ట్ టైం మీరు ఎగ్జామ్స్ రాశారు కదా? అవును సార్. ఓపెన్ చాయిస్. అప్పుడు ఇంటర్నల్ చాయిస్ ఇచ్చారా, ఓపెన్ చాయిస్ ఇచ్చారా? ఏవైనా 4 క్వశ్చన్లు. మీకు 4th సెమిస్టర్ లో ఏవైనా 4 క్వశ్చన్లు రాయమని చెప్పారు. 8 క్వశ్చన్లు ఇచ్చారు కదా అప్పుడు? అవును సార్. 8 క్వశ్చన్లు ఇచ్చి 4 క్వశ్చన్లు రాయమన్నారు. ఇప్పుడు ఇక్కడ 6 క్వశ్చన్లు ఇచ్చి 3 క్వశ్చన్లు రాయమంటారు. 6 క్వశ్చన్లు ఇచ్చి 3 క్వశ్చన్లు రాయమంటారు. మీకు ఓపెన్ చాయిస్. ఒకవేళ నా సజెషన్ ఏంటి అంటే, మీకు ఇంకా మేము ప్రిపేర్ అవ్వలేదు సార్, అవ్వలేకపోయాం అనుకున్న వాళ్ళు ఏం చేయండి అంటే 2 యూనిట్లు పర్ఫెక్ట్ గా చదవండి. మాకు 3rd యూనిట్ కొంచెం కష్టంగా ఉంది సార్, ఆ టాపిక్స్ కొంచెం కష్టంగా ఉన్నాయి అనుకున్న వాళ్ళు, అందరు కాదు, అనుకున్న వాళ్ళు మాత్రం 2 యూనిట్లలో 4 క్వశ్చన్లు, అందులో చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్లు, ఇందులో చెప్పినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు బాగా చదవండి. ఓకేనా? అట్లీస్ట్ 2 యూనిట్స్. ఇంతవరకు చదివారా ఏమన్నా? అమ్మాయిలు మాట్లాడండి. చదివినాం సార్. డౌట్ గా చెప్తున్నారండి, రేపే కదా ఎగ్జామ్. నేను మీకు డౌట్స్ ఉంటే క్లారిఫై చేద్దామని పెట్టాను ఈ రోజు. యాక్చువల్గా క్లాస్ పెట్టకపోతుంది, రేపే ఎగ్జామ్ ఉంది కదా. అయినా కూడా సరే ఒకసారి రివిజన్ చేసినట్టు. ఓకే, ఇప్పుడు నేను చెప్పే సజెషన్ ఏం వినండి. చదవగలిగే వాళ్ళు 3 యూనిట్లు చదివినా ప్రాబ్లం లేదు. మేము చదవలేము అనుకున్న వాళ్ళు ఏవైనా 2 యూనిట్లు సెలెక్ట్ చేసుకొని అందులో నేను ఇచ్చినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు బాగా చదవండి. అట్లీస్ట్ మీరు 3 క్వశ్చన్లు చేయగలుగుతారు. ఒకే యూనిట్ నుంచి 2 క్వశ్చన్లు చేయొచ్చు కదా. అట్లీస్ట్ 2 క్వశ్చన్లు అయితే ఇస్తారు. అట్లీస్ట్ 2 క్వశ్చన్లు ఉంటాయి. ఒక యూనిట్ నుంచి అట్లీస్ట్ 2 క్వశ్చన్లు ఉంటాయి. సో ఒక యూనిట్ కనుక మీరు పర్ఫెక్ట్ గా చదివి ఉంటే 2 క్వశ్చన్లు అట్లీస్ట్ మీరు చేయగలుగుతారు. ఇంకో యూనిట్ కూడా చదివితే ఇంకో క్వశ్చన్ కూడా చేయగలుగుతారు. 3 క్వశ్చన్స్ కవర్ చేయగలుగుతారు. సో నేను చెప్పే ఐడియా ఏంటంటే, ఒక యూనిట్ వదిలేసిన 2 యూనిట్లు చదువుకుంటే
మీరు ఫుల్ క్వశ్చన్కి ఆన్సర్ పేపర్ చేయగలుగుతారు. ఓపెన్ చాయిస్ కాబట్టి, ఇప్పుడు మనకు టైం లేదు కాబట్టి చదివిన క్వశ్చన్లు పర్ఫెక్ట్గా చదవండి. ఒక యూనిట్ చదివి ఒక యూనిటే పర్ఫెక్ట్గా చదవండి. ఇంకో యూనిట్ పర్ఫెక్ట్గా చదవండి. ఒక యూనిట్ కంప్లీట్గా వదిలేసిన ప్రాబ్లం లేదు. నా ఐడియా అర్థమైందా మీకు? అర్థమైంది సార్. సార్. సో ఫస్ట్ యూనిట్లో మీకు బాగా చదివి ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు డిఎన్ఏ నిర్మాణం గురించి మీరు బాగా తెలుసు. ఎప్పటి నుంచో మీరు ఇంటర్మీడియట్ నుంచి చదువుతున్నారు. అది బాగా చదువుకోండి. క్రోమోజోమ్ నిర్మాణం కూడా పెద్ద కష్టమేం కాదు. అది బాగా చదువుకోండి. తర్వాత వచ్చేసి ప్లాస్మాతో వచ్చే నిర్మాణం కూడా పెద్ద కష్టమేం కాదు. ఆల్రెడీ మీకు చాలా చదువుంటారు. చాలా సార్లు చదువుంటారు. అట్లానే కేంద్రకేతర జీనోమ్లు కూడా పెద్ద కష్టమేం కాదమ్మా. ఒక డయాగ్రామ్ ఉంటుంది. క్లోరోప్లాస్ట్ డిఎన్ఏకి, హరితరేణు డిఎన్ఏకి ఒక డయాగ్రామ్ ఉంటుంది. మైటోకాండ్రియల్ డిఎన్ఏకి ఒక డయాగ్రామ్ ఉంటుంది. బాగా డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయండి. ఆ డయాగ్రామ్స్ ని బాగా ప్రజెంట్ చేయండి ఎగ్జామ్లో. సో ఈ క్వశ్చన్ చదివితే అట్లీస్ట్ మీరు 2 క్వశ్చన్లు చేయగలుగుతారనేది నా ఐడియా. అట్లానే సెకండ్ యూనిట్ లో కూడా మీకు మైటాసిస్, క్షయకరణ, సమవిభజన, క్షయకరణ విభజన కొట్టిన పిండి నాకు తెలుసు. మీరు ఇంటర్మీడియట్ నుంచి చదువుతున్నారు. ఇక్కడ కొత్తగా డిగ్రీ ఫైనల్ ఇయర్ లో కొత్తగా చదివింది ఏం లేదు కదా? అవునా కాదు? అమ్మాయిలు రెస్పాండ్ అవ్వండి. రెస్పాండ్ అవుతే నేను ప్రొసీడ్ అవుతా. సమవిభజన, క్షయకరణ విభజన మీకు ఇవాళ కొత్త టాపిక్స్ కాదు. ఇంటర్మీడియట్ నుంచి చదువుతున్నారు కాబట్టి అవి కూడా పర్ఫెక్ట్ గా చదవగలుగుతారు. మెండలిజం అనేది చాలా ఈజీ. మెండలిజం చాలా ఈజీ. అది కూడా బాగా చదవండి. సో 3 క్వశ్చన్లు కవర్ అయిపోతూనే ఉంటాయి. ఇంకా సహలగ్నత అది కూడా బాగా చదవండి, అయిపోతుంది. ఈ 4 అందులో యూనిట్ 1లో, యూనిట్ 2లో కనుక మీరు పర్ఫెక్ట్ గా చదువుకుంటే యూనిట్ 4 చదవాల్సిన అవసరం లేదు. సరే, యూనిట్ 3 చదవాల్సిన అవసరం లేదు. 1 and 2 చదువుకుంటే. ఇది నా ఐడియా అమ్మా. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ఎగ్జామ్ సంబంధించి డౌట్లు అడగండి. హాల్ టికెట్స్ తీసుకున్నారా మీరందరూ? తీసుకోలేదు సార్. అంటే అప్పుడు హాల్ టికెట్స్ ఉన్నాయా? పాత హాల్ టికెట్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఉంటే అవి యూజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఏ సెంటర్ మీకు అప్పుడు? కాకతీయ కాలేజ్ సార్. కాకతీయ కాలేజీ. ఇన్ టైంలో వెళ్ళండి, కొంచెం ముందే వెళ్ళండి ఎగ్జామ్ సెంటర్కి. వెళ్తే ఏదైనా లేట్ అయితే మళ్ళీ ఇబ్బంది పడతారు. కొంచెం మంచిగా వెళ్ళండి. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం మీకు కలర్ స్కెచ్ పెన్ లాంటివి తీసుకెళ్ళండి. డయాగ్రామ్స్ వేసినప్పుడు లేదా ఏదైనా సాంకేతిక పదాలు వచ్చిన దగ్గర వాటిని హైలైట్ చేయండి అమ్మా. అండర్లైన్ చేసి హైలైట్ చేయండి. చేస్తే ఎగ్జామినర్కి ఎవరైతే అవాల్యూ చేస్తున్నారో ఎగ్జామినర్కి ఈజీగా ఉంటుంది. ఓహో, వీళ్ళకి ఐడియా ఉంది, వీళ్ళ ప్రజెంటేషన్ బాగుంది. ఉట్టిగా మొక్కుబడికి రాస్తే మార్కులు రావు. మీరు అంత కరెక్ట్ గా రాసినా కూడా మీ ప్రజెంటేషన్ బాగాలేదనుకోండి, రాసిన విధానం బాగాలేదనుకోండి, మార్క్స్ తగ్గిపోతాయి. 1 or 2 మార్క్స్, 2-3 మార్క్స్ తగ్గిపోయినా మీ గ్రేడ్ తగ్గిపోతుంది కదా. అవునా? అవును సార్. సో అలాంటివి అవాయిడ్ చేయడానికి కొంచెం ప్రజెంటేషన్ చేసేటప్పుడు కొంచెం ప్రజెన్స్ ఆఫ్ మైండ్ పెట్టి సాంకేతిక పదాలు వచ్చిన దగ్గర కొంచెం హైలైట్ చేయండి. వీలైతే మీరు ఒక పని చేయండి, రెడ్ కలర్ స్కెచ్ వాడకండి. ఓకే, ఎందుకంటే అక్కడ అవాయిడ్ చేసే వాళ్ళు రెడ్ పెన్ వాడతారు కాబట్టి ఒకళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రెడ్ స్కెచ్ ఒకటి అవాయిడ్ చేయండి. మీరు మిగతావి వాడుకోవచ్చు, మిగతా కలర్లు వాడుకోవచ్చు. మిగతా కలర్లు వాడుకుంటే మీకు బాగుంటుంది. అదే స్కెచ్ పెన్లు కూడా థిక్ గా పడే తీసుకోకండి అమ్మ. సన్నగా పడతాయి లైన్లు, అవి తీసుకోండి. చిన్నగా లైన్లు పడే స్కెచ్ పెన్లు ఉంటాయి, అవి తీసుకుంటే పేపర్ కూడా మీకు డిస్టర్బ్ అవుతుంది. బాగా థిక్గా పడే పేపర్ ఉంటే ఒక్కోసారి అటు ఇటు పేపర్కి అటు ఇటు మనకు కనపడుతుంది. అట్లా కాకుండా లైట్ స్కెచ్ పెన్లు తీసుకోండి. డయాగ్రామ్స్ ఉన్న దగ్గర డయాగ్రామ్స్ నీట్గా ప్రజెంట్ చేయండి. డయాగ్రామే చాలా ఇంపార్టెంట్. మీరు అబ్జర్వేషన్ ఏంటంటే డయాగ్రామ్స్ పెద్ద ఇంపార్టెంట్ ఇయర్. డయాగ్రామ్ ఇస్తే అమ్మ ఎగ్జామినర్ తెలిసిపోతుంది, ఓహో వీళ్ళకు
చదివారు, డయాగ్రామ్ కరెక్ట్ గా వేశారంటే వీళ్ళ దగ్గర విషయం ఉంది అనుకుంటాడు. ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మీరు ఎగ్జామినర్కి ఇవ్వగలుగుతారు చూడగానే, పేపర్ చూడగానే. ఈ ప్రికాషన్స్ ఫాలో అవుతూ నీట్ గా ప్రజెంట్ చేయండి, మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి ఎగ్జామ్ లో. అందరికీ ఒక గ్రేడ్ వస్తుంది. అందరూ మంచిగా ప్రజెంట్ చేస్తే మాక్సిమం మెంబర్స్ విల్ గెట్ ఓ గ్రేడ్. అందరూ చదివి ఉంటారని అనుకుంటున్నాను. ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అన్ని ఒకసారి మనం ఏవైతే ముఖ్యమైన ప్రశ్నలకు చెప్పుకున్నామో బట్ అన్నిటికీ మీరు ఆల్రెడీ ఆన్సర్లు చదివి ఉంటారని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ ఎగ్జామ్ బాగా ప్రజెంట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మీరు ఈ ప్లాస్మా త్వచం నిర్మాణాన్ని వివరించడానికి క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఒక్కొక్క మోడల్ ని గురించి వివరిస్తూ దానికి ఇమ్మీడియట్ గా అక్కడ కిందనే డయాగ్రామ్ వేయండి, ఎక్కడికక్కడే. అయితే మీరు ఏం చేయండి, టైం సేవింగ్ కోసం ఫస్ట్ రాసుకుంటూ వెళ్ళిపోండి. దానికి ఎంతైతే స్పేస్ అవసరం అనుకుంటారో అంత స్పేస్ వదిలేసి కింద ఇంకో మోడల్ రాయండి. లాస్ట్ కి ఒకేసారి డయాగ్రామ్స్ వేసేయండి. ఏ మోడల్ కింద ఆ మోడల్ డయాగ్రామ్ వేసేయండి. అట్లా మీకు కొంచెం టైం సేవ్ అవుతుంది. సో ఇంకా అమ్మా, ఇంకా మనకు ఒక 1 అవర్ 1 minute 30 seconds ఉంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఎగ్జామ్స్ సంబంధించి. ఏం లేవు సార్. ఈ 5th పేపర్ మీద కాన్ఫిడెంట్ గా ఉన్నారా? ప్రజెంట్ బాగా చేయగలుగుతామని? ఉన్నాం సార్. బాగా ప్రజెంట్ చేయండి. రేపు నాకు మీరు ఎగ్జామ్ అయిపోయాక గీత సార్ ఎగ్జామ్ అయిపోయాక ఇమ్మీడియట్ గా నా క్వశ్చన్ పేపర్ ని ఆ ఫోటో తీసి నాకు వాట్సాప్ లో పోస్ట్ చేయి నీట్ గా. ఓకేనా? ఓకే సార్.